నమస్కారం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లో ఆస్తమా తగ్గుతుందా? కరోనాకు ఇన్హేలర్ ఆధారిత చికిత్స. నిద్ర కొంచెం, శ్వాస కష్టం, క్యాన్సర్లకు కోతలేని సర్జరీలు. ఇంకా హెల్త్ టిప్. జలుబు చేసినప్పుడు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఊపిరి సరిగ్గా అందక పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు తగ్గిపోగానే పిల్లల్లో శ్వాస కష్టాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఆస్తమా బారిన పడ్డప్పుడు మాత్రం పిల్లలకు అస్తమానం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పిల్లల్లో ఆస్తమాను చాలా మంది తల్లిదండ్రులు సరిగ్గా గుర్తించలేరు. పాల ఉబ్బసమని, అదే తగ్గిపోతుందని పెద్దగా పట్టించుకోరు. నిజానికి సకాలంలో గుర్తించి సత్వరమే వైద్యం మొదలు పెడితే పిల్లల్లో ఆస్తమాను చక్కగా అదుపు చేయొచ్చు. పిల్లల్లో ఆస్తమా గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం పేరేదైనా బాధ మాత్రం ఒక్కటే. అనుక్షణం ఊపిరి కోసం పోరాటం. వాతావరణంలో ఆకస్మిక మార్పులు, వానలు, ఎండలు, చలి ఇవన్నీ ఆస్తమా బాధితులకు సంకటాలే. ఏళ్ల కొద్దీ ఎలర్జీలతో బాధపడుతున్నప్పుడు, దీర్ఘకాలికంగా జలుబు, దగ్గు వంటి బాధలు వేధిస్తున్నప్పుడు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే శ్వాస మార్గాలు ఇన్ఫెక్షన్కు గురై సన్నగా కుచించుకుపోతాయి. దీంతో ఈ వాయు మార్గాల్లో గాలి స్వేచ్ఛగా వెళ్లలేదు. ఫలితంగా ఊపిరి కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు పెద్దల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఆస్తమా ఇప్పుడు పిల్లల్లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. పిల్లి కూతలు, ఆయాసంతో చిన్నారులపై విరుచుకుపడుతోంది. లంగ్స్ ఏదైతే ఊపిరితిత్తులు, దాని తర్వాత ఎయిర్వేస్, ఈ పెద్ద ఎయిర్వేస్, చిన్న ఎయిర్వేస్, లాస్ట్కి వచ్చే బ్రాంక్యూల్స్ అన్నది, దాంట్లో వాపు ఉండడంని మనం బ్రాంకియల్ ఆస్తమా అంటూ ఉంటాం. క్లినికల్ ఫీచర్స్ పరంగా, లక్షణాల పరంగా చూస్తే ఏంటి అంటే, ఒకటి మెయిన్గా దగ్గు అన్నది ఉంటుంది. ఈ దగ్గు ఏదైతే వేరియేషన్ ఉంటుంది అంటే రాత్రిపూట ఎక్కువ ఉండడము, లేదా ఎక్సర్సైజ్ ఏమైనా స్ట్రెస్ ఇట్లాంటివి అయినప్పుడు దగ్గడము, దాని తర్వాత ఏదైతే మనము నవ్వినప్పుడు ఆ చైల్డ్ లేదంటే ఎక్కువ ఏడ్చినప్పుడు కూడా ఈ దగ్గు ఒకటి ఉండడం. దీంతోపాటు ఏంటంటే సర్ది, అప్పుడప్పుడు జ్వరం ఉండడము, దాని తర్వాత గుండె ఎక్కువగా కొట్టుకోవడం, అయితే టాకికార్డియా అని చూస్తుంటాం. దాంతోపాటు ఈ ఊపిరితిత్తుల పరంగా చూస్తే ఏంటి అంటే టాకిప్నియా, అంటే శ్వాస చాలా ఎక్కువగా తీసుకోవడము, డొక్కలు ఎగరేయడం అన్నది ఒకటి చూస్తుంటాం. దీంతోపాటు కలర్ ప్రకారంగా ఏంటి అంటే నీలి రంగులో మారడము ఆ చైల్డ్, దాంతో బాగా చెమటలు రావడం అన్నది చూస్తూ ఉంటాం. ఎలర్జీస్ వల్ల ఇది యూజువల్గా చూస్తూ ఉంటాం. అంటే ఏదన్నా మనము తినే వస్తువులలో, అంటే యూజువల్గా తినే వస్తువులు అంటే ఏవి అంటే ఈ గుడ్డు, ఎగ్, దాని తర్వాత ఫిష్, చేపలు, దాని తర్వాత ఒక్కొక్కసారి పల్లీలతో, చాక్లెట్స్తో, ఇట్లాంటి వాటితో వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ది ఏంటి అంటే ఎప్పుడైనా గార్డెన్స్కి వెళ్తూ ఉంటాము పిల్లలతో పాటు. సో ఆ గార్డెన్కి వెళ్ళినప్పుడు ఆ పోలెన్ నుంచి, లేదంటే ఏదైనా పెట్స్ అంటే కుక్కలతో వీటితో ఎప్పుడైనా ఆడేటప్పుడు ఆ పెట్స్ నుంచి ఎలర్జీ లాగా వస్తూ ఉంటుంది. అట్లనే ఇంట్లో ఎవరైనా సిగరెట్ స్మోకింగ్ ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఆ స్మోక్తో వస్తుంది. అట్లా ఏమైనా స్ట్రాంగ్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే, ఏమైనా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ అయినా, లేకపోతే ఇంకా ఇతరాతర ఏమైనా బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉంటే అట్లాంటి దాంట్లో కూడా ఉంటుంది. అట్లనే ఈ డస్ట్తో, దాని తర్వాత ఈ కాక్రోచెస్తో, వీటన్నిటితో కూడా మనం యూజువల్గా చూస్తూ ఉంటాం. ఆస్తమా ఉన్న పిల్లల్లో ఆయాసంతో పాటు పిల్లి కూతలు కూడా ఒక లక్షణంగా కనిపిస్తాయి. అయితే కేవలం ఈ పిల్లి కూతల లక్షణంతోనే పిల్లల్లో ఆస్తమా ఉందని చెప్పలేము. ఇలా పిల్లి కూతలు వినిపించే పిల్లలను 3 గ్రూపులుగా విభజించవచ్చు. ఊపిరితిత్తుల సామర్థ్యం ఒకంత తక్కువగా ఉన్న పిల్లలు. ఇలాంటి పిల్లల్లో పిల్లి కూతలు వినిపించినా కాలక్రమేణా వాళ్ళు తమ సమస్యను అధిగమించి ఆస్తమా లేని పిల్లలుగానే ఉంటారు. ఇమ్యూన్ వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేకుండా వైరస్ కారణంగా వచ్చే ఆస్తమా. ఈ పిల్లలు కూడా పై గ్రూపు పిల్లల కంటే కొద్దిగా ఎక్కువ కాలం బాధలు అనుభవించినా ఆ తర్వాత సమస్య నుంచి బయటపడతారు. ఇలాంటి పిల్లల్లో ఆస్తమా లక్షణాలు బాల్యావస్థ దాటిన తర్వాత కూడా కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ చరిత్రలో ఆస్తమా ఉంటుంది. అలర్జీలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వీళ్లకు ఆస్తమా ఉందని చెప్పవచ్చు. డయాగ్నోసిస్ దీన్ని ఎలా అంటే సింపుల్ ఎక్స్రే అన్నది, మనం ఛాతీ ఎక్స్రే తీస్తే ఏదైతే ఈ ఊపిరితిత్తులు హైపర్ ఇన్ఫ్లేటెడ్, ఈ లంగ్స్ అన్నది ఎక్కువ హైపర్ ఇన్ఫ్లేటెడ్గా కనపడుతూ ఉంటాయి. దీంట్లో పరంగా రక్త పరీక్షలు కూడా ఉంటాయి. దీంట్లో ఏంటంటే స్కిన్ ఎలర్జీ టెస్ట్, దాని తర్వాత ఇమ్యూనోగ్లోబులిన్ ఈ యాంటీబాడీస్, IgE యాంటీబాడీస్ అంటూ ఉంటాం.
దీన్ని మనము ఈ పరంగా డయాగ్నోసిస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే ట్రీట్మెంట్ పరంగా ఏం చేయొచ్చు దీనికి అన్నది. సో అన్నిటికన్నా ఎమర్జెన్సీగా అంటే ఏదైతే ఎమర్జెన్సీ రూమ్కి చాలా శ్వాస ఇబ్బందితో వస్తే ఫస్ట్ ఇచ్చేది ఆక్సిజన్. ఏదైతే మనం సాచురేషన్ అన్నది పల్స్ ఆక్సిమీటర్తో చెక్ చేసి ఒకవేళ సాచురేషన్ 92 కన్నా తక్కువ ఉంది అంటే ఇమీడియట్గా ఆక్సిజన్ అనేది మనం పెడితే తనకు కొంచెం శ్వాస తీసుకోవడం బెటర్గా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఈ మందుల పరంగా చూస్తే ఏంటంటే బీటా-2 ఏగోనిస్ అంటే సాల్బ్యూటమాల్, టర్బ్యూటలిన్, అంటే స్టెరాయిడ్స్ అంటే బుడిసోనాడ్ ఇట్లాంటిది ఇస్తాం. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఐవీగా అంటే నరంలోంచి ఇవ్వడం, అంటే యూజువల్గా నిబ్యులైజేషన్స్ అన్నది చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏంటంటే ఈ నిబ్యులైజేషన్ బ్యాక్ టు బ్యాక్ నిబ్యులైజేషన్స్ పెడతాం. అంటే గంటకు ఒక 3 సార్లు అంటే 20 నిమిషాలకు ఒకసారి ఒక 3 సార్లు మనం ఆ నిబ్యులైజేషన్ అన్నది పెడితే కొంచెం ఇంప్రూవ్మెంట్ లక్షణాల పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాంతో ఒకళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు అంటే ఇంకా వేరే ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏదైతే మెగ్నీషియం సల్ఫేట్ లేకపోతే ఇప్రాట్రోపిన్ బ్రోమైడ్ ఇట్లాంటి ఇవి కూడా ఉంటుంది. పిల్లల్లో ఆస్తమాను గుర్తించడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే 5 ఏళ్లలోపు పిల్లల్లో ప్రతి 7గురిలో ఒకరికి ఈ పిల్లి కూతలు వినిపించవచ్చు. కానీ వాళ్ళందరికీ ఆస్తమా ఉండకపోవచ్చు. ఉదయం వేళల్లో పిల్లలకు పిల్లి కూతలు, దగ్గు ఎక్కువ అవుతుండటం, వ్యాయామం తర్వాత పిల్లి కూతలు, దగ్గు ఎక్కువగా రావటం, రాత్రిళ్ళు నడిస్తే పిల్లి కూతలు, దగ్గు పెరగటం, ఏదైనా రిలీవర్ వాడాక ఈ లక్షణాలు తగ్గటం, రిలీవర్ వాడుతున్నప్పుడు మునిపటంత మెరుగ్గా లేదా అంత త్వరగా రిలీఫ్ రాకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే పిల్లలకు ఆస్తమా తీవ్రత పెరుగుతున్నట్లుగా భావించి నిపుణులకు చూపించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ చాలామంది పిల్లల్లో ఆస్తమా దానంతట అదే తగ్గుతుంది లేదా దాని తీవ్రత తగ్గవచ్చు. ప్రివెన్షన్ అన్న చాలా ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్స్లో. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ కావడానికి ఏంటి అంటే ఫ్లూ వ్యాక్సిన్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇవి ఏంటంటే 2 డోసెస్ ఒక నెల గ్యాప్లో మనం 2 డోసెస్ ఇస్తే 1 ఇయర్ వరకు ప్రొటెక్షన్ ఉంటుంది ఏదైతే ఇతరాతర వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటుందో దాని నుంచి. అట్లనే బ్యాక్టీరియల్ పరంగా చూసేయండి ఈ నిమోనియా నుంచి న్యూమోకాకల్ వ్యాక్సిన్ అనేసి దాని షెడ్యూల్ అంటే 3 డోసులు లేదా 2 డోసులు ఏజ్ ప్రకారంగా అంటే అప్పుడప్పుడు ఒక డోస్ ఇచ్చి కూడా ఈ నిమోనియా నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఏదైతే కోమార్బిడిటీస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ఏదో ఈ ఆస్తమా ఎపిసోడ్ ఏంటి అంటే దాని ఇంటెన్సిటీ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఏమైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బారిన ఊరికే ఎక్కువసార్లు పడతా ఉన్నారు అంటే దాని గురించి న్యూట్రిషన్ ఏదైతే డైట్ దీన్ని ఇంప్రూవ్ చేసుకొని తన జనరల్ ఇమ్యూనిటీ అన్నది ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్ ఉంటుంది. పిల్లలకు ఆస్తమా ఉందని నిర్ధారణ అయినప్పుడు డాక్టర్లు సాధారణంగా 6 దశలతో కూడిన చికిత్సను సిఫార్సు చేస్తారు. అవసరాన్ని బట్టి రిలీవర్స్ను ఇవ్వటం, ఆస్తమా తీవ్రతను బట్టి కార్టికోస్టెరాయిడ్స్ మోతాదులు పెంచుకుంటూ వెళ్లటం, ఆస్తమా మరీ తీవ్రంగా ఉంటే నోటి ద్వారా స్టెరాయిడ్స్ను ఇవ్వటం చేస్తారు. చికిత్సతో పాటు ఆస్తమాను తీవ్రతరం చేసే వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, సరిపడని ఆహార పదార్థాలు, కొన్ని ఘాటైన రసాయనాల వాసనలు, సాఫ్ట్ టాయ్స్, పెంపుడు జంతువుల వెంట్రుకల్లో దాగి ఉండే అలర్జెన్స్, పోలెన్స్ వంటి వాటికి పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అప్పుడే పిల్లల్లో ఆస్తమా చక్కగా అదుపులో ఉంటుంది. మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా పీడకల వస్తే భయంతో వెంటనే లేచి కూర్చుంటాం. చెమటలు కక్కుకుంటూ ఊపిరి కోసం ఇబ్బంది పడతాం. అయితే పీడకలలేవీ రాకపోయినా మనలో కొంతమందికి రాత్రిపూట నిద్రలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి సరిగ్గా ఆడక ఉక్కిరిబిక్కిరై లేచి కూర్చుంటూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని స్లీప్ యాప్నియాగా పిలుస్తారు. స్లీప్ యాప్నియా మూలంగా కొంతమంది నిద్రలోనే ప్రాణాలు విడిచిన సంఘటనలు ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. నిద్రలో శ్వాస ఇబ్బందుల్ని తెచ్చిపెట్టే స్లీప్ యాప్నియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ని సింపుల్గా మనం ఏమనొచ్చంటే గురక అంటాం అనమాట. ఈ గురక వచ్చిన వాళ్ళందరికీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఉంటుందన్నమాట. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదండి. ఎందుకంటే మనం ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ కనుక ఎక్కువ రోజులు ఉన్నా సివియర్గా ఉన్నా కూడా వీళ్ళకి హార్ట్, లంగ్స్, డయాబెటీస్, స్ట్రోక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇన్సిడెంట్స్ ఉండి చాలా సివియర్గా కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనం దీన్ని డయాగ్నోజ్ చేసుకున్నట్టయితే చాలా సింపుల్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. మెయిన్గా అబ్స్ట్రక్షన్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటే అబ్స్ట్రక్షన్ వల్ల స్లీప్
స్లీప్ యాప్నే అవుతుంది. ఈ అబ్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ ఉందనేది మనకి ఎండోస్కోపీలో చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. ముక్కులో ఉందా, ముక్కు వెనక భాగంలో ఉన్న నేసోఫారెన్స్లో ఉందా, ఓరోఫారెన్స్లో ఉందా, లారింగోఫారెన్స్లో ఉందా అనేది. వీటిని కనుక మనం చూసుకొని కోయాబులేటర్ టెక్నాలజీ ద్వారా కానీ లేజర్ టెక్నాలజీ ద్వారా కానీ మనం వీటిని జాగ్రత్తగా ఈ అబ్స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ని రిలీవ్ చేసినట్టయితే పేషెంట్కి మంచిగా గాలి వచ్చి 100% వాళ్ళు సాటిస్ఫాక్టరీ లైఫ్ని లీడ్ చేస్తారండి. సో మనం ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్కి వెయిట్ రిడ్యూస్ కమ్మటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ మైల్డ్ కనుకుంటే ఓన్లీ సాఫ్ట్ ప్యాలెట్ ఫ్లాక్సిటీ ఉన్నట్టయితే మనం ఆ సాఫ్ట్ ప్యాలెట్ ఎక్సర్సైజ్ చేసి కూడా మనం గురకం తగ్గించుకోవచ్చు అనమాట. సో మనం ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించినట్టయితే మనకున్న సివిరిటీ ఆఫ్ ప్రాబ్లంని బట్టి నంబర్ ఆఫ్ టెస్ట్ చేసుకొని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి దాన్ని సింపుల్ ఎక్సర్సైజ్లతో తగ్గించగలమా, లేదా వెయిట్ రిడక్షన్తో తగ్గించగలమా, లేదా ఆపరేషన్ చేసి లేజర్ ద్వారా కోయాబులేటర్ ద్వారా చేసి మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నట్టయితే మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ హార్ట్ మీద, లంగ్స్ మీద కానీ బ్రెయిన్ మీద కానీ ఎలాంటివి లేకుండా మీరు మంచిగా ఉంటారు. మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సర్జరీల తీరుతెన్నులు ఇవాళ పూర్తిగా మారిపోయాయి. ఒకప్పటిలా చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతోనే ఆపరేషన్లు పూర్తి చేస్తున్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్ కణితులను తొలగించటంలోనూ ఇవాళ మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం దెబ్బ తగలకుండా కణితి విస్తరించినంత మేరకు చక్కగా తొలగించగలుగుతున్నారు. క్యాన్సర్ బాధితులకు వరం లాంటి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మినిమల్లీ ఇన్వేసివ్ క్యాన్సర్ సర్జరీలు అంటే ఏంటి? మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే 1/2 సెంటీమీటర్ లేకపోతే సెంటీమీటర్ ఉండే ఇన్సిషన్స్ 4 లేక 5 వాడుకొని సన్నపాటి పొడవైన ఇన్స్ట్రుమెంట్స్ కెమెరాతో పాటు శరీరంలోకి పంపించి వాటి ద్వారా చేసే ఆపరేషన్ని మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటారు. సో ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలు అనేవి సాధారణంగా ఈ కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ ఆపరేషన్కో, అపెండిసెక్టమీ లేదా అపెండిక్స్ ఆపరేషన్కో, హెర్నియాకు చాలా కాలంగా వాడకంలో ఉన్నది. అయితే ఇప్పుడు అడ్వాన్స్డ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ రూపంలో క్యాన్సర్ ఆపరేషన్స్ కూడా ఈ పద్ధతిలో చేయడం జరుగుతుంది. మినిమల్లీ ఇన్వేసివ్ శస్త్రచికిత్సలతో ఉన్న అనుకూలతలేంటి? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న ఘాట్లు పెట్టడం వల్ల స్కారింగ్ అనేది తక్కువ ఉంటుంది, అన్సైట్లీ అపిరెన్స్ ఉండదు, అంటే చూడటానికి అసహ్యంగా ఉండే పరిస్థితి ఉండదు. చిన్న ఇన్సిషన్స్ కాబట్టి నొప్పి కూడా తక్కువ ఉంటుంది. అలాగే డిసెక్షన్ దగ్గర కంటే వెళ్ళి చేయటం వల్ల ప్రాపర్గా క్షుణ్ణంగా డిసెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేవి ఉండవు వీటిలోని. అలానే చుట్టుపక్కల ఉండే వైటల్ స్ట్రక్చర్స్ అంటే సపోజ్ ఒక ట్యూమర్ నర్వ్ పక్కనో లేకపోతే ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ పక్కనే ఉన్నప్పుడు వాటిని డిసెక్ట్ చేసి వాటి నుంచి జాగ్రత్తగా డిసెక్ట్ చేసి వాటికి ఇంజరీ కలగకుండా చేసినప్పుడు రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో తక్కువ పెయిన్, lesser blood loss, faster recovery and faster resume to normal work. ఎలాంటి క్యాన్సర్ చికిత్సల్లో మినిమల్ ఇన్వేసివ్ పద్ధతులు అనుకూలం? ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీలో ఉండే ఆర్గాన్స్ కోసం సర్జరీ చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. సో పొట్ట భాగంలో కానీ ఛాతి భాగంలో కానీ ఉండే ఆర్గాన్స్ని రిసెక్ట్ చేయడానికి చేయాల్సిన అవసరం పడినప్పుడు మినిమల్ ఇన్వేసివ్ పద్ధతులు ముఖ్యంగా ఉపయోగపడతాయి. చాలా కాలంగా లాప్రోస్కోపీ ద్వారా కోలన్ క్యాన్సర్లో రిసెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే లాప్రోస్కోపీ నుంచి దానికన్నా అడ్వాన్స్డ్ పద్ధతి అయిన రోబోటిక్ సర్జరీ వాడటం వల్ల ఈ సర్జరీలు ఇంకా ఈజీగా చేసే అవకాశం ఉంది. కాబట్టి FDA అప్రూవల్ 2000 సంవత్సరంలో ప్రాస్టేట్ క్యాన్సర్లకి ఆపరేషన్కి మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కిడ్నీ క్యాన్సర్లు, ముఖ్యంగా గైనకలాజికల్ క్యాన్సర్స్, ముఖ్యంగా ఎండోమెట్రియల్ క్యాన్సర్స్కి ఈరోజు మినిమల్ ఇన్వేసివ్ పద్ధతి అనేది స్టాండర్డ్ ఆఫ్ కేర్. సర్వైకల్ క్యాన్సర్స్, ఆపరబుల్ సర్వైకల్ క్యాన్సర్స్లో అంటే గర్భసంచి ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్స్ కూడా ఈ రకంగా శస్త్రచికిత్స చేయొచ్చు. అలాగే స్టొమక్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్లో కూడా ఈ మినిమల్ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా ఈ మధ్యకాలంలో సర్జరీలు అధికంగా చేస్తున్నారు. ఛాతి వరకు వచ్చేసరికి అన్నవాహిక లంగ్ క్యాన్సర్స్, ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సర్జరీలు కూడా హెయిర్ లైన్ దగ్గర నుంచి చిన్న గీటు పెట్టి కానీ లేకపోతే యాక్సిల్ అంటే చంక భాగం నుంచి ఒక గీటు పెట్టి కానీ
మెడ మీద అన్సైట్లీ ఇంజరీ లేకుండా జాగ్రత్తగా సర్జరీ చేసే అవకాశం కూడా ఇది మనకు కల్పిస్తుంది అనమాట. ప్రస్తుతం ఎలాంటి మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతులు మనకు అందుబాటులోకి వచ్చాయి? మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేవి ప్రధానంగా 2 రకాలు. ఒకటి లాప్రోస్కోపీ, దానికన్నా లేటెస్ట్ ఎడిషన్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది గత 20-30 ఏళ్లుగా చేయటం జరుగుతూ ఉంది. దీంట్లో ఏంటంటే 2D కెమెరా బాడీలోకి పంపించి అలాగే రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి సర్జరీ చేస్తాం. పొట్టలో చేసినప్పుడు లాప్రోస్కోపీ అని, ఛాతిలో చేసినప్పుడు వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అని అంటారనమాట. రోబోటిక్ సర్జరీలో ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనిలో వాడిన టెక్నాలజీ. అత్యాధునిక టెక్నాలజీ వాడటం వల్ల సర్జన్కి సర్జరీ చేసే అవకాశం చాలా బెటర్గా చేసే అవకాశం ఇది మనకు కల్పిస్తుంది. ఈ రోబోటిక్ సర్జరీలో లాప్రోస్కోపీలా కాకుండా 3D టెక్నాలజీ వాడి దానికన్నా ఒక 4-5 రెట్లు దగ్గరగా కనిపించేలాగా, అంటే పెద్దదిగా కనిపించేలాగా మనకి విజన్ ఉంటుందన్నమాట. దీనివల్ల మరింత మెరుగ్గా ఆపరేషన్ చేసే అవకాశం మనకి కల్పించబడుతుంది. మూడవది ప్రెసిషన్. అంటే మామూలుగా కొంచెం ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ లేకపోతే వైటల్ ఏరియాస్లో సర్జరీ చేసినప్పుడు చిన్నపాటి ట్రెమర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఆ ట్రెమర్ని కూడా ఎలిమినేట్ చేస్తూ మనం ఎంత మూమెంట్ అయితే చేసామో అంత మూమెంటే లోపల రెప్లికేట్ అయ్యే విధంగా మనం సర్జరీ చేసుకునే అవకాశం ఈ రోబోటిక్ సర్జరీ కల్పిస్తుంది. మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతుల్లో చేసే సర్జరీల మూలంగా పేషెంట్లకు కానీ డాక్టర్లకు కానీ ఇబ్బందులు ఏవైనా ఉంటాయా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాన్సర్ సర్జరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఉన్న ట్యూమర్స్ని యూజువల్గా ఆపరేట్ చేస్తాము. ఆ పరిస్థితుల్లో అది ఉందా లేదా అనేది మనకి ముందుగానే మన సిటీ స్కాన్స్ లేదా ఎంఆర్ఐస్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఒకటి. రెండవది పేషెంట్ తాలూకు ఫిజికల్ ఫిట్నెస్. కొన్నిసార్లు ఈ మినిమల్ ఇన్వేసివ్ పద్ధతుల్లో చేసినప్పుడు పేషెంట్ పెట్టే పొజిషన్ బట్టి బాడీలో అనేక చేంజెస్ వస్తాయి కాబట్టి అట్లాంటి చేంజెస్ని ఆ టైం వరకు పేషెంట్ తట్టుకునే విధంగా ఉన్నాడా లేదా, అంతసేపు ఎనస్థీషియా ఇస్తే తట్టుకునే విధంగా ఉన్నాడా లేదా అనేది ఫిజికల్ ఫిట్నెస్ ఆర్ ప్రీ ఎనస్టిక్ చెకప్ అంటాం. అట్లాంటి చెకప్ చేసినప్పుడు అతనికి తట్టుకునే పరిస్థితి ఉంటేనే వారికి సర్జరీలు చేయడం అనేది జరుగుతుంది. మూడవదిగా కొంతమందికి ప్రీవియస్గా మల్టిపుల్ సర్జరీస్ జరిగి ఉంటాయి. మరొకసారి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేయడం అనేది చాలా కష్టతరం అయిపోతుంది. ఏవైతే లోపల ఉన్న పేగులన్నీ అంటుకుపోయి ఉన్నప్పుడు వాటిలన్నింటినీ సెపరేట్ చేసి టార్గెట్ ఏరియా దగ్గరికి వెళ్ళటానికి మనకు కొన్నిసార్లు వీలు పడకపోవచ్చు. అట్లాంటప్పుడు ముందుగా మినిమల్ ఇన్వేసివ్ చేద్దాం అనుకుని కూడా కొన్నిసార్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇకపోతే డాక్టర్స్ పరంగా చూసినట్లయితే సర్జన్స్ కన్సోల్ అనేది ఉంటుంది. దాంట్లో చైర్ వేసుకొని చక్కగా హెడ్ రెస్ట్ అయ్యే విధంగా కూర్చొని ఆ 3D లెన్స్లోంచి చూస్తూ ఆపరేట్ చేస్తారు కాబట్టి ఆ ఫిజికల్ స్ట్రెస్ అనేది డెఫినెట్గా కొంచెం తక్కువగా ఉంటుంది. ఓపెన్ ప్రొసీజర్లో మనం ఏ రకమైన మూమెంట్స్ అయితే చేస్తామో అదే రకమైన మూమెంట్స్తో రోబోటిక్ సర్జరీలో చేస్తాం కాబట్టి లెర్నింగ్ కర్వ్ అనేది షార్ట్గా ఉంటుంది. సో డాక్టర్స్ ఎక్స్పర్టైజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ సర్జరీలకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఏ రకమైన మార్పుల్ని మనం ఆశించవచ్చు? మల్టీపోర్ట్ సర్జరీస్ అంటున్నాం. అంటే ఈ ఇన్సిషన్స్ ఏవైతే చిన్న ఘాట్లు పెడుతున్నామో అలా 4-5 ఘాట్లు పెట్టి చేస్తున్నాం కదా, అలాంటిది ఫ్యూచర్లో సింగిల్ పోర్ట్ సర్జరీస్ అండి. సింగిల్ పోర్ట్ అని అంటే ఒక 2 సెంటీమీటర్ పోర్ట్లో నుంచే సన్నటి తీగల లాంటి ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి ఆ ఒక్క ఇన్సిషన్లో నుంచే మొత్తం సర్జరీ అంతా చేసే ప్రక్రియని సింగిల్ పోర్ట్ సర్జరీస్ అంటారు. అలాగే ఇమేజ్ గైడెడ్ సర్జరీస్ అని అంటే ఈ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూజర్ ఎన్విరాన్మెంట్లోకి తీసుకొచ్చి సర్జరీ చేసే విధంగా ఉపయోగపడటం. అలాగే దేర్ ఆర్ సమ్ డైజ్ సర్టన్ మెడిసిన్ ఇవ్వటం వల్ల అది ట్యూమర్స్లోకి వెళ్ళి కాన్సన్ట్రేట్ చేసి ఆ రకమైన ట్యూమర్ ఒక పర్టికులర్ వేవ్ లెంత్లో లైట్ ఎమిట్ చేయటం వల్ల అది మనం చూసి దాన్ని ప్రాపర్గా డిసెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సంప్రదాయ సర్జరీలతో పోలిస్తే లాప్రోస్కోపిక్, సింగిల్ పోర్ట్ లాంటి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీల ద్వారా క్యాన్సర్ పేషెంట్లకు కోతబాధ తప్పుతుంది. ఎక్కువ కాలం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. త్వరగా కోలుకుంటారు. శారీరకంగా, మానసికంగా కూడా సాంత్వన లభిస్తుంది. ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. పుట్టగొడుగుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది. తరచూ పుట్టగొడుగుల్ని తినటం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.